జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చూడండి, ఇక నుంచి మీ వల్ల ధరణి తలెత్తుకునే తిరగాలి గాని తలదించుకునేలా ప్రవర్తించకండి. ఒకవేళ అదే జరిగితే నేనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. ఆ పరిస్థితి రానివ్వం బామ్మ. అత్తయ్య వాళ్ల పేరు నిలబెట్టేలా చేస్తాం. మా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. మా మాట నమ్మండి. కళ్యాణ్తో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. పార్క్ రమ్మని మెసేజ్ కూడా చేశాను. ఆ మెసేజ్ తను చూశాడో లేదో. వస్తాడో రాడో. కానీ ఎలాగైనా ఈరోజు కళ్యాణ్తో దేవిక విషయం మాట్లాడాల్సిందే. కళ్యాణ్ మిస్డ్ కాల్ చూసుకొని ఏ క్షణంలోనైనా కాల్ చేయొచ్చు. ఇక్కడే కాసేపు వెయిట్ చేసి కళ్యాణ్తో మాట్లాడి వెళ్తాను. నీలకంఠానికి ఇప్పుడు నేనివ్వబోయే స్ట్రోక్తో మైండ్ బ్లాక్ అయ్యి నేను డిమాండ్ చేసిన అమౌంట్ చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఆ డబ్బు తీసుకుని దుబాయ్కి చెక్కేస్తాను. దేవికకి గుడ్ బై చెప్పేస్తాను. ఈ కళ్యాణ్ గాడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. మళ్ళీ ఏ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని చూస్తున్నాడో ఏంటో. త్వరగా వీడి పీడ పోగొట్టుకునే ఛాన్స్ దొరకాలి. అప్పుడు చెప్తా వీడి సంగతి. ఇలా ప్రతిసారి ఏదో కొంపలు మునిగిపోయినట్టు నన్ను పిలవడం, బ్లాక్మెయిల్ చేయాలని చూడటం, ఫెయిల్ అవ్వడం, ఇది తప్ప నీకు వేరే పనేం లేదా? ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వను నీలకంఠం. ముందుగా ఆ రోజు నువ్వు అన్నావు కదా, అంబానీ ఇంటి పక్కన విల్లా కావాలా అని. ఎస్, నాకు అదే కావాలి. ఈసారి నాకు 10 లక్షలో 20 లక్షలో కాదు, 5 కోట్లు కావాలి. ఏంటి, లక్షల్లో ఉన్నవాడు కోట్లలోకి సడన్గా జంప్ అయ్యాడని షాక్లో ఉన్నావా? అయ్యే ఉంటావులే. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నది రామబాణం. ఈసారి ఎలాగైనా ఆ బాణం గురి తప్పదు. ఆ బాణాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల ముందు పెట్టానంటే నీ బతుకు చౌరస్తాలోకి రావడం పక్కా. ఇంకొక మేజర్ డిమాండ్ ఉంది. అదేంటంటే, ఈ ఫైల్ నేను బయట పెట్టకూడదు అంటే ఆ డబ్బుతో పాటు నీ ఆస్తిలో 20% నా పేరు మీద రాయాలి.
ఇలా భయపెట్టి బెదరగొట్టి డబ్బులు లాక్కోవాలని చూడ్డం ఇక మానవా నువ్వు? నువ్వు నన్ను తక్కువ అంచనా వేసి ఇలా మాట్లాడతావని తెలుసు. ఈ ఫైల్ చూశాక నువ్వే నాకు సలాం కొట్టి నేనడిగినవన్నీ నా కాళ్ల ముందు పెడతావు. ఇదిగో ఫైల్. జాగ్రత్తగా చదువుకో, తర్వాత మాట్లాడదాం. హార్ట్ అటాక్ వచ్చి పోయే ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్ నీలకంఠం. చెప్పడం మర్చిపోయాను. అవన్నీ చూశాక అర్జెంటుగా నాకు దుబాయ్కి బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. ఇక్కడ ఆ పిచ్చిదాన్ని టార్చర్ పడలేక బాగా టైర్డ్ అయ్యాను. అర్జెంటుగా వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. నీ అబ్బా, అందులో బజ్జీలు తయారు చేయడానికి కావలసిన సరుకుల లిస్ట్ ఉందిరా. అవి నా ఆస్తి పేపర్లేంట్రా బేవకూఫ్. రేయ్, చిత్తు కాగితాల ఫైల్ నా చేతిలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఈరోజు నిన్ను చంపి మూసిలో పడేస్తా. శనగపిండి మిరపకాయ బజ్జీలు అంటారేంటి? ఆ ఫైల్లో నువ్వు గవర్నమెంట్కి తెలియకుండా ఎన్ని బిజినెస్లు చేస్తున్నావో, ఎంత ట్యాక్స్ ఎగ్గొడుతున్నావో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కదా. మరి చిత్తు కాగితాలు అంటావేంటి? చూడండి, ఇంకొకసారి సరిగా చూడండి ప్లీజ్. ఏయ్, ఏంట్రా సరిగా చూసేది? అందులో కుండ బిర్యానీ చేయడానికి కిలో చికెను, పసుపు, కారం, ఉప్పు ఇలా డీటెయిల్స్ అన్ని రాసున్నాయి. కావాలంటే చూడు. చెత్తనాయాలు. పేపర్ల బండిల్, శనగపిండి, పల్లీలు, మంచి నూనె ప్యాకెట్లు, కుండ బిర్యానీ చేయడం ఎలా? మై గాడ్, బుక్ అయిపోయాను. నీలకంఠం ఫైల్లోకి ఈ బజ్జీల కొట్టు డీటెయిల్స్ ఎలా వచ్చాయి? అంటే దేవిక ముందే ఫైల్లోని డాక్యుమెంట్స్ అన్ని మార్చేసిందన్నమాట. అరే కళ్యాణ్, నువ్వు ముదురైతే నేను దేశ ముదురుని. నీలకంఠం ఫైల్ని అడ్డం పెట్టుకొని తోకాడించాలని చూస్తావని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఎరా, నేను కరెక్ట్గానే చెప్పానా? ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావురా ఇడియట్? నేను చెప్పేది నమ్ము నీలకంఠం. నీకు సంబంధించిన ఫైల్ని నేనే రెడీ చేయించాను. కానీ ఆ దేవిక ఫైల్ మార్చి నన్ను చీట్ చేసింది. నీలకంఠం కళ్యాణ్ని కొడుతున్నాడేంటి? ఏదో ఒకరోజు నువ్వు ఏకు మేకై గుచ్చుకుంటావని నాకు తెలుసురా.
సొంత పెళ్ళానికే ద్రోహం చేసిన వాడివి. డబ్బు కోసం నన్ను మాత్రం మోసం చేయవని ఎలా అనుకుంటాన్రా? అందుకేరా నిన్ను దూరం పెట్టాను. రేయ్, నన్ను మోసం చేసింది నువ్వు. ఢిల్లీలో జాబ్ చేసుకునేవాణ్ణి రెచ్చగొట్టి డబ్బు ఆశ చూపించి ఇక్కడికి రప్పించి ఇప్పుడు నట్టేట ముంచావు. పైసా కోసం అడుక్కునేలా చేశావు. దేవిక మీద పగ తీర్చుకోవడానికి నీలకంఠం కళ్యాణ్ ఇక్కడికి రప్పించాడా? నీలకంఠం డబ్బుల కోసం కళ్యాణ్ దేవిక మీదే పగ తీర్చుకోవాలని పక్కన ఉన్నాడా? కళ్యాణ్ ఇంత మోసగాడని తెలియక అమాయకురాలైన దేవిక వీణ్ణి నమ్మి మోసపోతోందా? భగవంతుడా, నా చెల్లెలికింత ద్రోహం జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. ఆ దేవిక ఫైల్ మార్చి నీ ముందు నన్ను దోషిలా నిలబెట్టింది. దాన్ని చంపినా నా పగ చల్లారదు. ప్లీజ్ నా మాట విను నీలకంఠం. నేను చెప్పేది నిజం. ఓరి దుర్మార్గులారా, మీరంతా కట్టకట్టుకొని దేవిక జీవితాన్ని సర్వనాశనం చేశారు కదరా. అందుకే అది మీ దాడిని తట్టుకోలేక పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. మీ ద్రోహానికి తగిన శిక్ష పడేలా చేస్తాను. ఒరే కళ్యాణ్, నీ నిజస్వరూపం ఏంటో దేవికకు చెప్పి తన కళ్ళు తెరిపిస్తాను. ఓ మై గాడ్, వదిన మా ఇద్దరి గొడవ చూసి నా నిజ స్వరూపం ఏంటో తెలుసుకున్నట్టుంది. అంటే తప్పకుండా దేవికకి నా గురించి చెప్పేస్తుంది. దేవిక, 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 ప్లీజ్ దేవిక, డోంట్ షూట్ మీ. దేవిక, దేవిక, వదిన దేవికతో నిజం చెప్పకుండా ఎలాగైనా ఆపాలి. నిజం తెలిస్తే నన్ను చంపకుండా వదిలిపెట్టదు. దానికన్నా ముందు నిజం తెలిసిన వదినని భూమి మీద లేకుండా చేయాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రై కళ్యాణ్, నిన్ను వదిలిపెట్టన్రా ఈడియట్. టైంకి దేవిక ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైనా వెహికల్ పట్టుకుని అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వదిన ఎక్కడ కనపడట్లేదేంటి? కొంపదీసి ఏదైనా వెహికల్లో దేవిక దగ్గరికి వెళ్ళుంటుందా? లేదంటే ఫోన్ చేసి విషయం చెప్పేసి ఉంటుందా? చెప్పు సరితా. అమ్మయ్య, సమయానికి కీర్తి కనిపించింది. విషయం కీర్తికి చెప్పి కళ్యాణ్ ఆటలు కట్టించాలి. కీర్తి, 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 అయ్యో కీర్తి, కీర్తి.
దుర్మార్గుడికి నాకు తన రహస్యం తెలిసిందన్న నిజం తెలియకముందే దేవికకి వాడి నిజ స్వరూపం గురించి చెప్పాలి. అబ్బా, ఇది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. ఏమైందే నీకు? ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? కళ్యాణ్ గురించి ఎలాగైనా సరే కీర్తికి చెప్పాలి. కీర్తి, కీర్తి, కీర్తి ఆగవే! కీర్తి, కీర్తి ఆగవా! కీర్తి! 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 కీర్తి ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఇంటికి వెళ్దామంటే ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఇక ఫోన్ కూడా కలవడం లేదు. ఎన్ని పరీక్షలు పెట్టే వెంట తండ్రి. క్షమించు వదినా, నిన్ను పైకి పంపడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. నా నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉండలేను. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నిదానంగా మీ చెల్లెల్ని కూడా పైకే పంపిస్తా. ఇప్పటికే దేవిక దగ్గరికి చేరడానికి ఎన్నో తప్పులు చేశాను. అంతకు ముందు చేశాను. నీలకంఠంతో చేతులు కలిపి తప్పులు చేశాను. ఈ తప్పుల్ని మేనేజ్ చేయడానికి తప్పులు చేశాను. ఇప్పుడు కొత్తగా వదినని చంపానే అనుకో, పోలీసులు ఎంక్వైరీ చేసి నన్ను పట్టుకుంటారు. దాంతో నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. అందుకే తొందరపడి వదినని చంపకుండా తెలివైన నిర్ణయం తీసుకుని నా రహస్యం దేవికకి తెలిసినా నాకు ప్రమాదం రాకుండా ఉండేలా ప్లాన్ చేయాలి. ఏం చేస్తే సేఫ్ అవుతాను? ఫోన్ కూడా కలవటం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఈసారి దొరికితే పోలీసులకి చెప్పి ఎన్కౌంటర్ చేయమని చెప్తాను. ఛ! ధరణి, ఏమైంది ధరణి? ఎందుకు ఏడుస్తున్నావు? రఘురాం వాళ్ళు ఏదైనా గొడవ చేశారా? లేదంటే ఆదర్శ్ కీర్తిని ఏమైనా అన్నాడా? నిజమేంటో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను దేవిక. నువ్వు ప్రాణంగా నమ్మిన నీ భర్త నిన్ను వెండిపోటు పొడిచాడని, నీ నమ్మకాన్ని నాశనం చేశాడని ఎలా చెప్పనే? ఎలా చెప్పను? ఎవరేమన్నారో చెప్పు ధరణి, వాళ్ళంతా తేలుస్తాను. చెప్పు. ఆ దేవుడు మన జీవితాలు మనం ఊహించుకున్నట్టుగా ఉండకుండా రాస్తాడు. జీవితం అనే ప్రయాణంలో ముందొచ్చే మలుపుల్లో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియకుండానే మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ధరణి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?
కొంచెం క్లారిటీగా చెప్తావా? ఏది జరిగినా అంతా మన మంచి కోసమే అనుకోవడమే మనిషిగా మనం చేయాల్సిన పని దేవిక. అసలు విషయం చెప్పకుండా వేదాంతం ధోరణిలో మాట్లాడతావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైందో చెప్పు. ఎవరికి ఏమైందో చెప్పు త్వరగా. ఎవరికో కాదు, నీ జీవితం పెద్ద అగాధంలో పడిపోయింది. ఆ అగాధంలోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఊపిరాడక విలువిల్లాడిపోతున్నావు. అగాధం ఆకాశం అంటూ మాట్లాడితే ఏమర్థమవుతుంది? అసలు అసలు ఏం సమస్యనే చెప్పు. ఆ దేవుడు దిగొచ్చినా నిన్ను కాపాడలేడు దేవిక. నిజం చెప్తే నువ్వు ఎలా తట్టుకుంటావు అన్న భయంతో చెప్పలేకపోతున్నాను. నువ్వు చెప్పేది వింటుంటే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదే. టెన్షన్ పెట్టకుండా దేవికకి ఏం నష్టం జరిగిందో చెప్పవే. మాట్లాడవేంటే? చెప్పమ్మా, చెప్పు. చెప్పు ధరణి, ఏంటి? అరే చెప్పు. నువ్విప్పుడు చెప్తావా లేదా? కళ్యాణ్ 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 కళ్యాణ్కి ఏమైంది? చెప్పు ధరణి. కళ్యాణ్కి ఏమైంది ధరణి? చెప్పు. కళ్యాణ్, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను దేవిక. లోపల యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయిన వ్యక్తి నా భర్త కళ్యాణ్. ప్రెసెంట్ ఆయన కండిషన్ ఎలా ఉంది? సీరియస్గానే ఉంది. ఇంకా స్పృహలోకి రాలేదు. కొన్ని గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం.